నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పరివర్తన. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. మీరు ఈ సూదిని చూస్తున్నారా? ఇది శుద్ధ లోహంతో తయారు చేయబడింది. ఇది వస్త్రాలను కుట్టడంలో పనిచేస్తుంది, అలానే వివిధ క్రియలకు ఉపయోగపడుతుంది. కానీ ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఈ సూది ఎలా తయారవుతుందని? లోహంలోని పెద్ద ఖండాన్ని కొట్టి లాగి దీన్ని ఈ విధంగా సన్నగా అయ్యేలాగా చేస్తారు. అప్పుడు మనకు ఈ సూది అనేది తయారవుతుంది. ఆలోచించండి, ఇలా లోహంలోని ఒక భాగం పైన అదే విధంగా దాడి చేయటం వల్ల ఒక లోహంలోని భాగం సూదిలాగా పరివర్తన చెందినట్లయితే మన జీవితంలోనూ అదే విధంగా ప్రయత్నం చేయటం వల్ల ఈ జీవన రూపం అనే భాగాన్ని మనం ఎంత ప్రభావశాలి కలిగిన పనులు చేసే విధంగా పరివర్తన చెందించగలం. కేవలం దానికి ఒక దృఢమైన సంకల్పం అవసరం.